కృష్ణాపురంలో దారుణం జరిగింది. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. 10వ తరగతి విద్యార్థిని ప్రణీత ఉరివేసుకుంది. బాలిక పేరెంట్స్ బోరున విలపిస్తున్నారు. ప్రిన్సిపల్ పార్వతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు ఎంవీఓలతో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగింది ఈ దారుణం. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ విషాద ఘటన కృష్ణాపురం నవోదయ స్కూల్లో చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఉరివేసుకుంది. ఇది గమనించిన ఆయా వెంటనే ప్రిన్సిపాల్కు చెప్పింది. ఆ విషయాన్ని వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థిని కావలి రూరల్ అటవీరాజుపాలెం గ్రామానికి చెందినట్లుగా సమాచారం. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. బాలిక తండ్రి కొండాపురం ఏవీఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది. నవోదయ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతుంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం జవహర్ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న ప్రణీత అనే విద్యార్థిని ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రి తరలించారైతే ఏం జరిగింది, ఎందుకు విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అదే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ఎంఈఓలతో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అర్ధరాత్రి 2 నుంచి 2:30 మధ్య ఈ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. అది చూసిన ఆయమ్మ ప్రిన్సిపాల్కు సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. బాలిక ప్రణీతది కావలి రూరల్లోని అటవీరాజుపాలెం. తండ్రి కొండాపురం ఎంయూగా విధులు నిర్వహిస్తున్నాడు. నవోదయ విద్యాలయంలో బాలికను చదివిస్తున్నాడు. కూతురు బలవన్మరణం విషయం తెలుసుకొని నవోదయ విద్యాలయం చేరుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న కూతురుని చూసి బోరున విలపించాడు ఆ తండ్రి. అతను కూడా ఒక మండల విద్యాధికారిగా పనిచేస్తున్నాడు. అలాంటి ఒక విద్యాధికారి కూతురు ఏకంగా బలవన్మరణానికి పాల్పడిన ఘటనతో ఒకసారిగా కలకలం రేగింది. మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల ప్రణీత ఈ బలవన్మరణానికి పాల్పడంతో ఒకసారిగా ఏం జరిగిందనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఇది అనుమానాస్పద మృతిగా ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఘటన స్థలం దగ్గర నవోదయ స్కూల్లో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు అలాగే చాలామంది అక్కడ చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. పోలీసులను కూడా నిలదీస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. పోలీసులు అక్కడ లేరా? పోలీసులు ఒకటే ఉంటారు. ఇప్పుడు మీరు లేరా? అమ్మాయి తల్లిదండ్రులు లేరా? ఎవరు ఉంటారు అంటారు. సార్ మీరు రాంగ్ స్టెప్ అథారిటీస్ ఉండడం లేదు అంటారు. ఉండమనే కదా మేము చెప్పి పోలీసులు ఉన్నారు కదా. ప్రిన్సిపల్ గారు వెళ్ళింది అక్కడికి. పోలీసులు ఉన్నారు, అమ్మాయి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు కదా. స్కూల్ బాధ్యతగా మేడం పద్ధతి సార్ మీరు పద్ధతి ప్రొసీజర్ అది ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రొసీజర్ పెట్టారా? మాకు చెప్పారా? మమ్మల్ని ఎందుకు అలౌ చేయలేదు? మీ ప్రొసీజర్ లో మీరు చెప్తే మిమ్మల్ని అడగాలి కదా. మేము మీరే చెప్పారు కదా ఇన్ఛార్జ్ నేను ప్రిన్సిపల్ వస్తారా? వదిలేయండి. బాగుండదు. ఐడి కార్డు ఉంటుంది. అధికారం చేతిలో ఉందని ఎట్లా చేస్తే అటవీరాజుపాలెంకి చెందిన ప్రణీత తండ్రి కూడా మండల విద్యాధికారిగా కొండాపురంలో పనిచేస్తున్నారు. అయితే ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందనే కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఆమెకి ఏదైనా మానసిక సమస్యలు ఉన్నాయా లేదా ఎవరైనా ఒత్తిడి చేశారా ఏదైనా విషయంలో అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ బలవన్మరణానికి సంబంధించి చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపల్తో సహా అందరూ కూడా చాలా మంచి అమ్మాయిని, చదువులో కూడా బాగా చురుగ్గా ఉండే అమ్మాయి ఎందుకు ఇలా బలవన్మరణానికి పాల్పడిందో తెలియదంటూ
విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా అలా విగత జీవిగా పడి ఉన్న తన కూతురు చూసి ఆ తండ్రి కూడా బోరున విలపించాడు. ఏదైనా సమస్య ఉంటే తమతో చెప్పుకోవాల్సిందంటూ ఆయన ఏడుస్తున్న తీరు కూడా అందరినీ కలిచివేసింది. మొత్తం మీద నవోదయ విద్యాలయంలో అమ్మాయి బలవన్మరణానికి సంబంధించిన ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు ఇది అనుమానాస్పద మృతిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తాను. మా ప్రతినిధి సురేంద్ర జాయిన్ అయ్యారు. సురేంద్ర, ఈ నవోదయ విద్యాలయంలో మర్రిపాడు నవోదయ స్కూల్లో జరిగిన ఈ బలవన్మరణానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఏం జరిగింది? అమ్మాయికి ఏం సమస్యలు ఉన్నాయి? ఎందుకు అలా చేసుకుందంటే పోలీసులు ఏం చెప్తున్నారు? నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ యొక్క నవోదయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నటువంటి ప్రణీత, కావలి మండలం అటవీ రాజపాలానికి చెందినటువంటి ప్రణీత 14 సంవత్సరాలు యొక్క ఉరివేసుకొని అక్కడే ఆ యొక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి మెట్లుకి కమ్మిలు ఏవైతే ఉంటాయో ఆ కమ్మిలికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతా ఉంది. ఈ యొక్క ఆత్మహత్య కూడా అర్ధరాత్రి సమయంలో 2 నుంచి 2:30 గంటల సమయంలో కూడా ఉరి వేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆయమ్మ చూసి ప్రిన్సిపాల్ కి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి వారు చూసి అప్పటికే ఆ యొక్క కమ్ములకి ఉరి వేసుకొని వేలాడుతున్నటువంటి ప్రణీతను చూసి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆశ్చర్యానికి గురైపోయారు. వెంటనే ఆ యొక్క తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే విద్యాలయం సంబంధించి అక్కడికి తల్లిదండ్రులు చేరుకునే సమయానికి వారి తండ్రి కూడా, ప్రణీత తండ్రి కూడా ఒక ఎంఈగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా కూడా ఆ యొక్క పనిచేయటం, విద్యా అధికారిగా కూడా పనిచేయటం మనం గమనించవచ్చు. అయితే ఆ యొక్క చూసినటువంటి ప్రణీత ఆ యొక్క వేలాడుతున్నటువంటి ఒకసారిగా విగత జీవితంగా పడి ఉన్నటువంటి చూసి తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నేరయ్యారు. పూర్తిగా ఆ విచారం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి కొన్ని అనుమానాలు కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ యొక్క కూతురుతో కూడా రాత్రి సమయంలో మాట్లాడిన తర్వాత ఈ యొక్క విగత జీవితగా ఒక ఉరేసుకొని చనిపోవడం, అదేవిధంగా ఆ యొక్క స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ యొక్క ప్రణీత అనే అమ్మాయి చదువుకోవడంలో కూడా మొదటి స్థానంలో చదువుకుంటుందని చెప్పి, అదే చదువులు కూడా బాగా అబ్బుతుందని చెప్పి కూడా వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క మృతికి గల కారణాలపైన పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పోలీసులు అయితే విచారణ చేస్తా ఉన్నారు. మరోపక్క ఆ యొక్క ప్రిన్సిపాల్ పైన ఈ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ప్రణీత తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారైతే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ యొక్క ప్రిన్సిపాల్ వ్యవహార శైలి పైన అభ్యంతరాలు గతంలోనే వ్యక్తం చేశామని చెప్పి ఆ యొక్క ప్రిన్సిపాల్ పిల్లలు అని సీరియస్ అవ్వడం, పిల్లల పైన దుస్తుగా ప్రవర్తించడం వంటి విషయాలపైన కూడా వారు ఆరోపణ చేస్తూ అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు కూడా కొంతసేపు ఆందోళన పరిస్థితి అయితే చేయడం జరిగింది. అక్కడ కొద్దిసేపు ఆ యొక్క కాలేజీ యాజమాన్యానికి, పోలీసులకి, విద్యార్థుల సంఘాలకి, అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య కొద్దిసేపు ఉద్రిక్త కూడా నెలకొంది. అయితే పోలీసులు అక్కడ ఉన్నటువంటి వారిని ఆ ఉద్రిక్త పరిస్థితుల నుంచి ఆ యొక్క దానికి సంబంధించినటువంటి డిఈఓకి వినతి పత్రం జరిగింది. డిఈఓ కూడా వెంటనే స్పందించి ఇద్దరు ఎంఈఓల్ని విచారణ అధికారులుగా వేయడం జరిగింది. ఆ యొక్క విచారణ అధికారులు కూడా పూర్తిగా వృత్తి పట్ల జరిగినటువంటి విషయాలపైన కూడా పూర్తిగా విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా వారి తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ యొక్క పోలీసులు కూడా కేసు నమోదు చేసి దానిపైన పూర్తిగా విచారణ అయితే జరుగుతాము. అయితే వారి తల్లిదండ్రుల మటుకు ఆ యొక్క ప్రిన్సిపాల్ వ్యవహార శైలితోనే ప్రణీత ఉరి వేసుకొని చనిపోయిందని చెప్పి వారు ఆరోపిస్తా ఉన్నారు. మరో పక్క హాస్పిటల్ వద్ద కూడా వారి బంధువులంతా చేరుకొని ఈ యొక్క కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. ఇటు కావలి అటవీరాజపాలెం గ్రామంలో కూడా విషయాధికారులు అమ్ముకొని, ఎందుకంటే ఒక విద్యాధికారిగా ఉన్నటువంటి కూతురు సూసైడ్ చేసుకొని ఒకసారిగా చనిపోవడం, అదేవిధంగా విగత జీవితంగా పని ఉండటం, దానికి సంబంధించి ఆ యొక్క నవోదయ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం, 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి కావడం, అందులో చదువులో కూడా బాగా క్షీణిస్తున్నటువంటి విద్యార్థి కావడంతో ఇదంతా కూడా ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక కలకలాన్ని జరుగుతా ఉంది. అయితే ఆ యొక్క మృతికి పట్ల విచారణ సీరియస్ గా తీసుకొని ఇటు అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా బయట పెట్టాలని చెప్పి కూడా ఇటు కోరుతున్నటువంటి ప్రశ్నలు. అయితే ఇప్పటికే ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ప్రాథమిక విచారణ చేసి ఆ యొక్క ప్రాథమిక విచారణలో వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా అధికారులు, పై అధికారులు కూడా వారికి తెలియపరచమనేది కూడా చెప్పినట్లు తెలుస్తుంది. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ సురేంద్ర. ఈ ఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే కృష్ణాపురం నవోదయ స్కూల్కు చేరుకున్నారు. తమ కూతురు విగత జీవిగా పడి ఉన్న దృశ్యాన్ని చూసి బాధలో కుంగిపోయారు. ఎందుకు ఇలా చేసుకుంది, అందుకు ఏమైనా ఇబ్బందులుంటే తమకు చెప్పాల్సిందంటూ బోరున విలపించారు. విద్యాలయ ప్రిన్సిపాల్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణీత మంచి విద్యార్థి అని,
ఆమెకి ఎలాంటి సమస్యలు లేవని అనుకున్నాం, కానీ ఇలా ఎందుకు చేసిందో తెలియడం లేదంటూ ప్రిన్సిపాల్ కూడా స్పందించారు. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి తల్లిదండ్రులు కూడా స్పందించారు. ఒకసారి చూద్దాం. ఈ సినిమా హీరోయిన్ లాగా తిరుగుతున్నారు అని మాట్లాడము. అసలు కడుపు నొప్పి లేసి మా పాప విపరీతంగా అల్లాడుతుంటే ఏమైద్ది, అది ఒక రోజు ఉంటే పోద్ది. కానీ ఆ అమ్మాయి ఓర్చుకుంటే పరిస్థితిలో లేదు, అయినా ఇంటికి పంపించలేదు. ఎవరమ్మా మాట్లాడిందట? ప్రిన్సిపాల్, కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్. ఆమె మాట తీరే సరిలేదు. అసలు మాట ఎట్టంటే అట్ట మాట్లాడుతుంది పేరెంట్స్ని. మీరు రాకూడదు, అసలు అలో చేయకూడదు, పిల్లల్ని మేము చూసుకుంటాం. ఏమన్నా మరీ ఎక్కువ ప్రాణాపాయ స్థితి వస్తే అప్పుడు వచ్చి ఇంట్లో వదిలిపెడద్దంట ఆవిడ. ప్రాణం మీదకి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెడతాను. పీటీ షర్ట్ వేసుకొని స్టడీకి వెళ్ళిపోతారు, ఓకే. దానికి కూడా అంత రూల్స్ పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. సాయంత్రం అనుకుంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంటుంది సార్, వాటర్ బాటిల్ మెస్ కాడికి వెళ్ళాలి, మెస్ కాడి నుంచి నుంచి మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళాలి. బయట పట్టుకునేదానికి లేదు. పట్టుకుని ఏదన్నా ఇది అని చూస్తే దానికి పెద్ద ఇంకో సబ్జెక్ట్ అది చెప్పుకోకూడదు, కడుపు నొప్పి విపరీతంగా వచ్చింది. అది కూడా చెప్పుకోకూడదు సార్. ఇది అని చెప్తే ఏంటంటే మన ఇంటి కూడా మనం బయట పెట్టుకోలేదు. మేడంతో డిస్కషన్ చేసాం, సరే అని చెప్పుకోవాలి. స్ట్రిక్ట్ గా పెట్టిండ్రు. పిల్లలు మైండ్ సెట్ చిన్న మైండ్ సెట్, మెచ్యూర్ మైండ్ సెట్ కాదు. మీరు కొంచెం చూసుకోవాలి, మీరు కొంచెం బాధ్యతగా చూసుకుంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి మా పాప 12th, ఓ పాప 10th, ఇన్ని సంవత్సరాల నుంచి జరగంది. ఈ సంవత్సరం ఎందుకు ఇట్లా ఎంత సఫర్ అవుతున్నారో మాకు తెలుసు. మేము మొన్న మాట్లాడినాము, అందరం మాట్లాడినాము. అంతలేక ఇంత ఇష్యూ జరిగింది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ జరిగిపోయిందా మళ్ళీ ఈ ఇన్సిడెంట్? అసలు ఏం జరుగుతుందో లోపల అనేది మాకు అర్థం కావాలి సార్. పీటీసీ మెంబర్ గా నేను ఇక్కడ గట్టిగా అడుగుతున్నా. వాళ్ళకి తెలియకుండా ఏం మాట్లాడారమ్మా సార్? పీటీసీ మీటింగ్ లో ఏంటంటే పిల్లలు జడలు వేసుకునే టైంలో ఎక్కువ నైట్ టైం కనుక ఎక్కువ తీసుకుంటారు. అప్పుడు అలా వద్దండి, పిల్లల హెడేక్ వచ్చేస్తుంది, మధ్యాహ్నానికి రిలీఫ్ అయిపోతారు, పీటీ షర్ట్ వేసుకొని స్టడీకి వెళ్ళిపోతారు, ఓకే. దానికి కూడా అంత రూల్స్ పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. సాయంత్రం అనుకుంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంటుంది సార్, వాటర్ బాటిల్ మెస్ కాడికి వెళ్ళాలి, మెస్ కాడి నుంచి మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళాలి. బయట పట్టుకునేదానికి లేదు. పట్టుకుని ఏదన్నా ఇది అని చూస్తే దానికి పెద్ద ఇంకో సబ్జెక్ట్ అది చెప్పుకోకూడదు, కడుపు నొప్పి విపరీతంగా వచ్చింది. అది కూడా చెప్పుకోకూడదు సార్. ఇది అని చెప్తే ఏంటంటే మన ఇంటి కూడా మనం బయట పెట్టుకోలేదు. మేడంతో డిస్కషన్ చేసాము, సరే అని చెప్పుకోవాలి. స్ట్రిక్ట్ గా పెట్టిండ్రు. పిల్లలు మైండ్ సెట్ చిన్న మైండ్ సెట్, మెచ్యూర్ మైండ్ సెట్ కాదు. మీరు కొంచెం చూసుకోవాలి, మీరు కొంచెం బాధ్యతగా చూసుకుంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి మా పాప 12th, ఓ పాప 10th, ఇన్ని సంవత్సరాల నుంచి జరగంది. ఈ సంవత్సరం ఎందుకు ఇట్లా ఎంత సఫర్ అవుతున్నారో మాకు తెలుసు. మేము మొన్న మాట్లాడినాము, అందరం మాట్లాడినాము. అంతలేక ఇంత ఇష్యూ జరిగింది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ జరిగిపోయిందా మళ్ళీ ఈ ఇన్సిడెంట్? అసలు ఏం జరుగుతుందో లోపల అనేది మాకు అర్థం కావాలి సార్. పీటీసీ మెంబర్ గా నేను ఇక్కడ గట్టిగా అడుగుతున్నా. మా బిడ్డ ఎంతో ఆ బిడ్డ అంతే. నేను మొన్న కూడా 10th వాళ్ళకి నాన్న ఎగ్జామ్స్ జాగ్రత్తగా రాయండి, హ్యాపీగా ఉండండి, ఏదైనా కానీ మీరు షేర్ చేసుకోండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని, పేరెంట్స్తో షేర్ చేసుకోండి. మేము వచ్చి అడుగుతాం. మొన్న ఇక్కడ కూడా జరిగింది, మేము అడిగినాం, సార్ని సస్పెండ్ చేసినాం. ఆ ధైర్యం ఆ గట్స్తో ఉండాలి ఆడపిల్లలు అని చెప్పినాం సార్. అయినా ఇంతలేక ఇది ఇష్యూ జరిగిందంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళ బిడ్డలకి జరిగితే ఒప్పుకుంటారా వాళ్ళు? ఒక బాధ్యత ఉండాలి సార్ ఏదానికైనా కానీ. నా పేరు తిరుపతయ్య, నేను మరిపాడు ME1గా వర్క్ చేస్తున్నాను సార్. ఈరోజు మాకు ఉదయాన 8 గంటలకి ఇట్లా పలానా అమ్మాయి ఇట్లా చేసుకుందని మా సిఆర్పి ద్వారా మాకు విషయం తెలిసింది. తర్వాత మా పై అధికారి PDO గారికి, DO గారికి మేము విషయం చేరవేసాం సార్. సార్ వాళ్ళు వెంటనే MEO గారు, మీరు MEO2 ఇద్దరు మేడం గారు, మీ ఇద్దరు వెళ్ళేసి అక్కడ జరిగిన విషయాలన్నీ విచారించి మనకు ఒక బ్రీఫ్ రిపోర్ట్ తీసుకురమ్మని చెప్పడం జరిగింది సార్. మేము ఇక్కడికి వచ్చి మా మేడం గారు, నేను ఫస్ట్ మా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారిని ఇక్కడ ఏం జరిగిందనే విషయం మీద మేము విచారించడం జరిగింది. తర్వాత అమ్మాయి క్లాస్ టీచర్ని, తర్వాత అమ్మాయితో ఉన్నటువంటి ఆ రూమ్మేట్స్ని, ఆ రూమ్లో ఉన్నటువంటి ఆ పిల్లల్ని, ప్రతి ఒక్కరిని కూడా మేము పిలిచి అందరిని అడగడం జరిగింది. అడిగితే అమ్మాయి గురించి అందరూ కూడా చాలా మంచిగా చెప్తున్నారే కానీ ఎవరు కూడా అమ్మాయి బాధపడుతున్నట్టు కానీ, అమ్మాయి ఏమన్నా అట్లా ఏం చెప్పడం జరిగింది. ఆ రోజు ఎట్లా ఉంది అట్లాగే ఉంది అని చెప్పడం జరిగింది సార్. ఇంకా మేము ప్రతి ఒక్కరిని అట్లా అప్పటికి మేము వాళ్ళ ఆయాను కూడా అడిగాము. తర్వాత అందరిని అటు విచారించుకుంటే ఏ ఒక్కరు కూడా మనకి నెగిటివ్గా అయితే ఒకటి కూడా చెప్పలేదు. కానీ ఇక్కడ ఉన్న విషయాలన్నీ మేము
విచారించుకొని అది ఒక రిపోర్ట్గా తయారు చేయడం జరిగింది. వాళ్ళు నైట్ 3:30 వాళ్ళ రూమ్ ఒక అమ్మాయి 9th క్లాస్ అమ్మాయి గర్ల్ పాస్కి వెళ్ళేదానికి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు సార్ వాళ్ళతో వెళ్ళినటువంటి వాళ్ళ ఆయా ఉంటారు కదా సార్ ఆ రూమ్లో, ఆ మేడం గారు కూడా వచ్చారంట. వచ్చినప్పుడు వాళ్ళు రిటర్న్లో పాస్ పోసుకొని వచ్చి మళ్ళీ అప్పుడు చూశారంట అమ్మాయిని. చూసి భయపడిపోయి అమ్మాయి నిజంగా అయితే మేము కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. అమ్మాయి ఇంకా కూడా భయపడుతూనే ఉంది. అట్లా ఫస్ట్ టైం చూడడం కదా, అమ్మాయితో మేము మాట్లాడుతుంటే సార్ నాకు భయం ఉంది, అమ్మ నీ పేరేందమ్మన్నా కానీ అమ్మాయి కొద్దిగా జంకుతూ చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నింది. తర్వాత మేమే ధైర్యం చెప్పమ్మా ఏం కాదమ్మా అసలు ఏం జరిగింది చెప్పమ్మా అంటే, సార్ ఇట్లా నేను పాస్కి వెళ్ళాను సార్, వచ్చేటప్పుడు చూస్తే అమ్మాయి ఇట్లా ఉంది సార్. అప్పుడు మేము వెంటనే మా వాళ్ళకి ఇంటిమేట్ చేసామన్నారు. తర్వాత మేము సార్ని అడిగాం, సార్ ఏంది ఎట్లా జరిగిందంటే, సార్ మేము అప్పటికే మా డాక్టర్ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంచెం నర్సుని తీసుకెళ్ళాము. వెళ్ళిన తర్వాత అమ్మాయి పల్స్ చెక్ చేయడం జరిగింది. తర్వాత అంటే మా ఆఫీసర్స్ మా వెంటనే కలెక్టర్ గారికి అయితే వీళ్ళు ఇంటిమేషన్ చేసుకున్నారంట. చేసిన తర్వాత వాస్తవంగా మాకు తెలిసింది మాత్రం మార్నింగ్ 8 తెలిసింది సార్ మా సిఆర్పి ద్వారా. తర్వాత మాకు ఇది జరిగిన తర్వాత మేము ఇక్కడ రావడం ఇవన్నీ చేయడం, అందులో మేము రాగానే ఫస్ట్ ప్రిన్సిపాల్ మేడం వచ్చి అమ్మాయి చనిపోయిన అమ్మాయి పోస్ట్ మార్టం మీద ఆత్మకూరులో ఉన్నారంట, అక్కడికి వెళ్ళారని చెప్పడం జరిగింది. అందుకని ఉన్న వాళ్ళతో మేము విచారించాము సార్. మరలా మేము ప్రిన్సిపాల్ మేడం గారు వచ్చిన తర్వాత మళ్ళీ మేడం గారిని కూడా అసలు ఏం జరిగింది అనేది ఇంకొకసారి మేము విచారించి మా డిఓ గారికి మా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.